Day 1, మొదటి రోజున they were praying. వారు ప్రార్థించారు. Day 2, రెండవ రోజున they were praying. వారు ప్రార్థించారు. Day 3, మూడవ రోజున they were praying. ప్రార్థిస్తూనే ఉన్నారు. Day 4, నాలుగవ రోజున they were praying. వారు ప్రార్థిస్తూనే ఉన్నారు. Day 5, ఐదవ రోజున they were praying. వారు ప్రార్థిస్తూనే ఉన్నారు. Day 6, ఆరవ రోజున they were praying. వారు ప్రార్థిస్తూనే ఉన్నారు. Day 7, ఏడవ రోజున they were praying. వారు ప్రార్థిస్తూనే ఉన్నారు. Day 8, ఎనిమిదవ రోజున they were praying. ప్రార్థిస్తూనే ఉన్నారు. Day 9, తొమ్మిదవ రోజున they were not preaching, they were praying. వారు ప్రసంగించడం లేదు, ప్రార్థిస్తూ ఉన్నారు. Day 10, they were praying. పదవ రోజున కూడా వారు ప్రార్థిస్తూనే ఉన్నారు. By the day 10th, పదవ రోజు వచ్చేసరికి all the voices of 120 people have become one voice and went into heaven. మేడగదిలో ఉన్నటువంటి 120 మంది యొక్క స్వరాలు ఏక స్వరముగా మారి పరలోకాన్ని చీల్చుకుంటూ దేవుని కృపా సింహాసనం యొద్దకి వారి ప్రార్థనలు చేరాయండి. Their voices have penetrated the skies, their voices have penetrated the stars, their voices have penetrated the galaxies, their voices has broken the doors of heaven and it penetrated into the heart of the Lord Almighty God. ఆ 120 మంది యొక్క స్వరము ఆకాశములను తెరుచుకుని నక్షత్రములను దాటుకుంటూ విశ్వమును దాటుకుంటూ పరలోకపు ద్వారములు తెరుచుకుని దేవుని యొక్క కృపా సింహాసనపు గదిలోనికి ప్రవేశించి దేవుని హృదయంలోనికి చొచ్చుకుని వెళ్ళాయండి.